వచ్చిండా మల్లిగాడు. మల్లిగా 10 ఏళ్ల తర్వాత ఓయి గుర్తుకొచ్చిందా? బీఆర్ఎస్ హయాంలో ఏనాడు ఓయిని పట్టించుకొని కేసీఆర్ వారి నువ్వేం చెప్పినవరా? బహుజనవాదం అంటావు. బహుజనవాదం ఎందుకు మర్చిపోయినవరా మరి? అంగిలాగా ఎందుకు మర్చిపోయినవరా మరి? ఆ బీసీలను లీడర్లను చెప్తా అని అక్కడ తాజ్ కృష్ణలో మీటింగ్ పెట్టి బీసీ వాదం ఎందుకు మర్చిపోయి మళ్ళీ రెడ్డిల వాదం ఎత్తుకొని కాంగ్రెస్ లో ఉన్న రెడ్డిల కాలు మొక్కుతారో మళ్ళీగా గది మాట్లాడరా. ఓకే, కేసీఆర్ హయాంలో ఓయిని పట్టించుకోలేదు అనుకుందాం. ఆయన పట్టించుకోలేదనే కదా ఆయన ఓడగొచ్చింది. నువ్వేం పట్టించుకుంటలేవనే కదా ఆయన అధికారం విడిచిపెట్టింది. కరెంటు గురించి మాట్లాడరా మళ్ళీగా, నీళ్ళ గురించి మాట్లాడరా మళ్ళీగా, నేతన్నల ఆత్మహత్యల గురించి మాట్లాడరా మళ్ళీగా, విద్యార్థులను ఓయిల నుండి ఎందుకు గెంటేసిలో గది మాట్లాడరా బేకు. ఓయిలో కరెంట్ ఎందుకు ఆగిపోయింది? ఓయిలో నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి? ఓయిలో విద్యార్థినులను అర్ధరాత్రి ఎవరో ఆకతాయిలు వచ్చి ఎందుకు వేధిస్తున్నారు? ఓయిల్లో విద్యార్థులను నీళ్లు విద్యుత్ లేదని ఎందుకు వెళ్ళగొచ్చారు? గది చర్చగా పెట్టరా బేకుగా. గిది కాదు కేసీఆర్ చుట్టూ తిప్పుకచ్చుడు కాదు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నిందించాలి, కేసీఆర్ దిగిపోయినాక కూడా కేసీఆర్ నిందించాలి. ఇదారా? కేసీఆర్ మంచిగా ఎత్తలేడనే మంచిగా చేసేటోనికి ఇద్దాము అనుకున్నాం కదా. మరి మంచిగా నువ్వేం చేస్తావు? 5 నెలలు అవుతుంది విద్యాశాఖ మంత్రి లేరు నీ ప్రభుత్వంలో. నువ్వు కాంగ్రెస్ లీడర్వి కదా. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలైనా విద్యాశాఖ మంత్రికే దిక్కులేడు, హోంశాఖ మంత్రికి దిక్కులేడు. గది మాట్లాడరా, ప్రభుత్వం గురించి గది మాట్లాడు. ఇప్పుడు ఏంది? చచ్చిపోయినోని మీద పడి నువ్వు ఏం సంపాదించకపోతే అయ్యా, నువ్వు 1 రూపాయి ఇవ్వకపోతే అయ్యా, ఇవి కాదు. బతికున్నోడిని అడుగు, నువ్వేం సంపాదిస్తున్నావు, ఏం పెడతాన్నావు, ఏం మెరుగు చేస్తున్నావు రాష్ట్రానికి అని గది అడుగు. సన్నాసి మల్లిగా అని సన్నాసి కథలు ఎందుకు? సిగ్గు రాదురా నీకు? ఇక అసలే సిగ్గు శరం అనేది రాదు. అన్ని చంపుకున్నావు, అంగిలాగి ఇప్పుకొని తిరుగుతున్నావు బర్బాతలా. సిగ్గు రావాలి కదా నీకు, సిగ్గు.